ISTQB foundation level sample question. You work in a team that develops a mobile application for food ordering. In the current iteration, the team decided to implement the payment functionality. Which of the following activities is a part of test analysis? ఈ క్వశ్చన్లో మన ఏమడుగుతున్నాడు, మనం ఒక టీంలో వర్క్ చేస్తున్నాం. అదేం టీం అంటే మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసే టీంలో వర్క్ చేస్తున్నాము. ఫుడ్ ఆర్డర్ కోసం ఉపయోగించే మొబైల్ అప్లికేషన్కి సంబంధించిన టీంలో మనం వర్క్ చేస్తున్నాము. సో ప్రస్తుతం కరెంట్ ఐటరేషన్లో టీం అనేది పేమెంట్కి సంబంధించిన ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిందనమాట. సో ఇందులో కింద ఇచ్చిన యాక్టివిటీస్లో ఏది టెస్ట్ అనాలిసిస్ కిందకి వస్తుంది అని చెప్పేసి అని అడుగుతున్నాడు అనమాట. సో టెస్ట్ యాక్టివిటీస్ మనకి మీరు గుర్తున్నట్టయితే మనకి టెస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా మనకి. అందులో టెస్ట్ ప్లానింగ్, టెస్ట్ మానిటరింగ్ అండ్ కంట్రోల్, టెస్ట్ అనాలిసిస్, టెస్ట్ డిజైన్, టెస్ట్ ఇంప్లిమెంటేషన్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, టెస్ట్ కంప్లీషన్, ఇవి మనకి టెస్ట్ యాక్టివిటీస్ అనమాట. సో టెస్ట్ అనాలిసిస్ అనేది కింద ఇచ్చిన వాటిలో దేని కిందకు వస్తుంది అని చెప్పేసి అని అడుగుతున్నాను అనమాట. సో ఆప్షన్స్లోకి వెళ్దాం. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వచ్చేసి ఏమి ఇచ్చాడు, ఎస్టిమేటింగ్ ద టెస్టింగ్ ద ఇంటిగ్రేషన్ విత్ ద పేమెంట్ సర్వీస్ విల్ టేక్ 8% డేస్. ఇక్కడ మీరు ఇందులో కరెక్ట్గా చదివినట్టయితే, ఆప్షన్ అర్థం చేసుకున్నట్టయితే, వీడు పేమెంట్ సర్వీస్ జరగడానికి అది 8% డేస్ తీసుకునిద్ది అని చెప్పేసి ఒక పర్సన్ ఎఫెక్ట్ గురించి చెప్తున్నాడు అనమాట. టెస్ట్ ఎఫెక్ట్ గురించి చెప్తున్నాడు. ఈ టెస్ట్ ఎఫెక్ట్ అనేది మనకి టెస్ట్ ప్లానింగ్ లో చెప్తాడు అనమాట. సో ఇది వచ్చేసి ఇన్వాలిడ్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి వచ్చేసి డిసైడింగ్ దట్ ద టీమ్ షుడ్ టెస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రాపర్లీ షేర్ పేమెంట్ బిట్వీన్ మెనీ యూజర్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఒక టెస్ట్ కండిషన్ని డిఫైన్ చేస్తాం. అంటే టెస్ట్ అనాలిసిస్ మీరు గుర్తు చేసుకుంటే వాట్ టు టెస్ట్ అనమాట. టెస్ట్ కండిషన్ నుంచి మనం ఏం టెస్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పేదే టెస్ట్ అనాలిసిస్ అనమాట, వాట్ టు టెస్ట్. సో ఇక్కడ ఈ పాయింట్ చూస్తే మీకు డిసైడింగ్ ద టీమ్ ఒక పేమెంట్ అనేది మెనీ యూజర్స్ మధ్య షేర్ చేయొచ్చా లేదా అని చెప్పేసి ఇది ఒక కండిషన్ అనమాట, టెస్ట్ కండిషన్ అనమాట. సో ఇది వచ్చేసి వ్యాలిడ్ ఆన్సర్ లాగా కనిపిస్తుంది. టెస్ట్ అనాలిసిస్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం దీన్ని. సో ఆప్షన్ సి చూద్దాం. యూజింగ్ బౌండరీ వాల్యూ అనాలిసిస్ టు డెరైవ్ ద టెస్ట్ డేటా ఫర్ ద టెస్ట్ కేసెస్ దట్ చెక్ ద కరెక్ట్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫర్ ద మినిమం అలౌడ్ అమౌంట్ టు బి పేడ్. ఇక్కడ మనకి ఈ ఆప్షన్లో ఏం చెప్తున్నాడు, బౌండరీ వాల్యూ అనాలిసిస్ ఉపయోగించి టెస్ట్ కేసుని డెరైవ్ చేయాలని చెప్పి చెప్తున్నాడు. ఇదంతా మనం ఎక్కడ చేస్తాం, టెస్ట్ డిజైన్ మీకు గుర్తుంటే టెస్ట్ డిజైన్లో మనం టెస్ట్ కేసెస్ అనేవి డిజైన్ చేస్తాం అనమాట. ఈ టెస్ట్ టెక్నిక్ బౌండరీ వాల్యూ అనాలిసిస్ అనేది ఒక టెస్ట్ టెక్నిక్. ఆ టెస్ట్ టెక్నిక్స్ ఉపయోగించి టెస్ట్ కేసు అనేది డిజైన్ చేస్తాం అనమాట. కాబట్టి ఇది టెస్ట్ డిజైన్ కింద వస్తుంది అనమాట. కాబట్టి ఇది ఇన్వాలిడ్ ఆన్సర్. సో ఆప్షన్ డి, అనలైజింగ్ ద డిస్క్రిపెన్సీ బిట్వీన్ ద యాక్చువల్ రిజల్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఏ టెస్ట్ కేస్ దట్ చెక్స్ ద ప్రాసెస్ ఆఫ్ పేమెంట్ విత్ ఏ క్రెడిట్ కార్డ్ అండ్ రిపోర్టింగ్ ఏ డిఫెక్ట్. ఈ పాయింట్ మనకి ఏం చెప్తుంది, మనం టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేసాం, అది మనకి యాక్చువల్ రిజల్ట్కి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్కి డీవియేషన్ వస్తే అది మనం డిఫెక్ట్ రేస్ చేస్తామని చెప్పాడు అనమాట. ఈ ప్రాసెస్ అంతా మనకి ఏ యాక్టివిటీలో జరుగుతుంది, టెస్ట్ ఎగ్జిక్యూషన్ అనే యాక్టివిటీలో జరుగుతుంది అనమాట. సో వీటన్నిటిలో మనకి కరెక్ట్ ఆప్షన్గా ఆప్షన్ బి అనేది చెప్తాం అనమాట. సో ఇది టెస్ట్ అనాలిసిస్ కింద వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.